హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. ఇన్స్టెంట్ మెహందీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. దీనిని పారాణి అని కూడా పిలుస్తారు. దీనిని చక్కెరతో కానీ బెల్లంతో కానీ టెంకాయ చిప్పలతో కానీ తయారు చేస్తారు. నేనైతే బెల్లంతో తయారు చేస్తున్నాను. ఒక బౌల్లో మధ్యలో ఇలా ప్రమిదను పెట్టుకొని చుట్టూ బెల్లాన్ని వేసుకోండి. ప్రమిద మీద ఇలా ఒక బౌల్ని పెట్టుకోండి. ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని దాని మీద నీటితో నింపిన బౌల్ని పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత చూడండి మెహందీ లిక్విడ్ తయారైపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మెహందీ లిక్విడ్ బౌల్ని పక్కకు దించి చల్లారనివ్వండి. దీనిని వేరే బౌల్లోకి వేసుకొని అందులో కొంచెం కుంకుమను కలిపి మనం మెహందీలాగా డిజైన్ వేసుకోవడమే. అంతేనండి, ఇన్స్టెంట్ మెహందీ మనకి రెడీ అయిపోయింది. సడన్గా మనం ఫంక్షన్కి వెళ్ళవలసి వస్తే ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగా ఎర్రగా పండుతుంది. ఇది త్వరగా ఆరిపోతుంది. ఒక 10 మినిట్స్లోనే బాగా ఆరిపోతుంది. ఆ తర్వాత మనం కడిగేయవచ్చు. ఈ మెహందీతో మనం ఎటువంటి డిజైన్స్నైనా పెట్టుకోవచ్చు. మేమైతే చిన్నప్పుడు ఇలానే చేసి పెట్టుకునేవాళ్ళం. మనం ఈ మెహందీ తయారీకి ఏదైనా వాడకుండా ఉన్న పాత బౌల్స్ని యూస్ చేసుకోవచ్చు. గిన్నె మాడిపోయి నల్లగా అవుతుంది అనుకుంటే. మేమైతే చిన్నప్పుడు పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా, రేకు డబ్బాలు, వాటిని యూస్ చేసేవాళ్ళం. టెంకాయ చిప్పలతో కూడా మెహందీని ఎలా తయారు చేయవచ్చో నేను మీకు త్వరలోనే వీడియో పెడతాను. చూడండి, ఇలా ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఎర్రగా పండిందో. సోప్ తగలకుండా ఉంటే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు అలానే ఉంటుంది. ఒకవేళ సోప్ తగిలినా కూడా 4-5 డేస్ అలానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.